భారత బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబమంతా రిలయన్స్ కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. దివంగత ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ స్థాపించారు. 1985లో అది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్గా మారింది. ధీరూభాయ్ అంబానీ మృతి తర్వాత రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య విభజన జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్కు ముఖేష్ అంబానీ ప్రస్తుతం సారథ్యం వహిస్తున్నారు. రిలయన్స్ గ్రూప్ అనిల్ అంబానీ చేతుల్లోకి వెళ్ళింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఎవరు ఏ పదవులు నిర్వర్తిస్తున్నారో చూద్దాం. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు ముఖేష్ అంబానీ చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఇండియాలో ఇది అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ $114 బిలియన్. నీతా అంబానీ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ను స్థాపించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు డైరెక్టర్గాను ఆమె వ్యవహరిస్తున్నారు. ఇషా అంబానీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల ఏకైక కుమార్తె ఇషా అంబానీ. ఆర్ఐఎల్ బోర్డు డైరెక్టర్లతో ఆమె కూడా ఒకరు. రిలయన్స్ ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లోనూ ఆమె భాగస్వామి. ఆకాష్ అంబానీ ముఖేష్, నీతా అంబానీ దంపతుల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. 2022 నుంచి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అనంత్ అంబానీ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ప్రస్తుతం ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతుంది. రాధికా మర్చెంట్తో ఇటీవల గుజరాత్లో జరిగిన ముందస్తు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రపంచంలోని ప్రముఖులందరూ ఈ వేడుకలకు హాజరయ్యారు. జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్కు డైరెక్టర్గా ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్లోనూ ఆయన సభ్యుడు. అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ చైర్మన్గా ఉన్నారు. ఈ గ్రూప్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్, రిలయన్స్ డిఫెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. జై అన్మోల్ అంబానీ అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీ రిలయన్స్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, రిలయన్స్ ఇన్ఫ్రా డైరెక్టర్గా ఉన్నారు.